హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈ రోజుకి కార్తీక మాసము మొదలయ్యి మనకి 13 రోజులైందండి. సో ఇన్ని రోజులు కూడా చక్కగా ఈ 13 రోజుల నుంచి కూడా మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఎంతో చక్కగా పఠించుకుంటూ కార్తీక పురాణంలో ఉన్న అద్భుతమైన కథల గురించి తెలుసుకుంటూ మనము ఈ కార్తీక పురాణాన్ని అయితే కొనసాగిస్తున్నాము. ఈరోజు మనకి కార్తీక మాసంలో 13వ రోజు అండి, కన్యాదాన ఫలము. అంటే కన్యాదానం అంటే ఎప్పుడు చేస్తామండి? పెళ్ళప్పుడు చేస్తాం. మనం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు కన్యాదానం ఇస్తాం కదండి. కన్యాదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణంలో 13వ అధ్యాయంలో మనకు తెలుస్తుందనమాట. అంటే నిన్న చూశారు కదా, ద్వాదశిది ఎంత బాగుందో కదండి, చాలా చాలా బాగుంది కదా. నేను యాక్చువల్గా నిన్న మీకు కొంచెం సైడ్కి వచ్చి ఉంటుంది వీడియో. రీజన్ ఏంటంటే నాకు బాల్కనీలో అంత ప్లేస్ లేదు కంఫర్ట్గా కూర్చొని చేయడానికి, దానివల్ల సైడ్ నుంచి చదవాల్సి వచ్చిందనమాట. సరే అండి, ఈరోజు అయితే మనం కార్తీక పురాణములోని 13వ అధ్యాయము కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందాము. అలాగే ఈరోజు 2వ కార్తీక సోమవార శుభాకాంక్షలు అందరికీ. కన్యాదాన ఫలము. జనకరాజా, కార్తీక మాసంలో కన్యాదానం, ప్రాతః స్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించటం, విద్యాదాత, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము లేని పేదవాడు గుణము చేత యోగ్యుడైనప్పటికీ బ్రాహ్మణ కుమారుడికి ఈ కార్తీక మాసములో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మలో పాపాలు కూడా నశించిపోతాయి. తమ ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత యొక్క పంచ మహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన పుణ్యము, 100 తోటలు వేయించిన పుణ్యము, 10,000 చెరువులను త్రవ్వించిన పుణ్యము ఎంతైతే ఉంటుందో ఆ పుణ్యము ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించటం వలన కలిగే పుణ్యములో 16వ వంతుకు కూడా సమానము కాదు. కార్తీకములో ఉపనయనము దానము చేసి తదుపరి వచ్చే మాఘమాసములో గాని వైశాఖములో గాని ఉపనయనం చేయించాలి. సాధువులు శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంతమైన పుణ్యం కలుగుతోందని ధర్మవేత్తలైన ఎందరో మునులు చెప్పి ఉన్నారు. అలాంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ధనంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి సర్వలోక వాసులకు కూడా సాధ్యము కాదు. ఇతరులు డబ్బుతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వలన కలిగే పుణ్యం ఆ దాతలకే చెందుతుంది అన్నది వేదవాక్కు. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనముతో పాటు వివాహం కూడా చేయించగలిగితే మరింత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా తాను తరించడమే కాకుండా తన యొక్క పితరుల అందరినీ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. దీనికి నిదర్శనముగా మరొక ఇతిహాసాన్ని చెబుతాను ప్రభు అంటూ సువీరుడి వృత్తాంతము. ద్వాపర యుగంలో వంగదేశములో పరమ దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. అతనికి మహా అందగత్తైనటువంటి భార్య ఉండేది. దైవ యోగము వలన సువీరుడు దాయాదుల చేత ఓడించబడిన వాడై రాజ్య భ్రష్టుడై అర్ధాంగితో సహా అడవిలోనికి పారిపోయినాడు. కందమూలాదులతో కాలం గడపసాగినాడు. ఇది ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. నర్మదా నదీ తీరములో రాజు నిర్మించిన పర్ణశాలలో మహారాణి అందమైన కుమార్తెని ప్రసవించింది. సర్వ సంపదలు శృతవలంవంశ అవ్వడం వలన తాను అడవుల పాల అవ్వటం, కందమూలాలని తింటూ కాలాన్ని భారంగా గడుపుతున్న ఈ తరుణములో కడుపు పండి సంతానము కలగటం, పోషణకు చిల్లి గవ్వైనా లేకపోవటం, దుర్భర దారిద్ర్యం అనుభవించటం, పదే పదే తలచుకుంటూ తమ పూర్వజన్మ పాపాలని నిందించుకుంటూ ఎంతో కష్టము మీద ఆ ఆడపిల్లని పెంచుకోసాగాడు సువీరు దంపతులు. కాలక్రమములో సువీరుడి కూతురు పెరిగి పెద్దదయింది. సహజ లావణ్య సౌందర్యముతో చూడముచ్చటగా అందముగా పెరిగి 8 ఏళ్లకే మనోహర సుందరిలాగా ఉన్న కూతురిని చూచి
మోహితుడై ఆ బాలికని తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా సువీరుణ్ణి కోరినాడు ఒక ముని కుమారుడు. రాజు కన్యాశుల్కాన్ని కోరాడు. ఇవ్వడానికి కొంత వ్యవధి అడిగినాడు మునికుమారుడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో మునికుమారుడు వెంటనే వెళ్లి నర్మదా నదీ తీరములో తపోనిష్ఠుడైనాడు. తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని లభించింది. ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సువీరుడికి ఇచ్చి ఆ ధనాన్ని చూసి సంతృప్తి చెంది రాజు వెంటనే తన కూతురిని మునికుమారుడికి ఇచ్చి కళ్యాణం జరిపించేసినాడు. అనంతరం తన భర్తతో వెళ్ళిపోయింది ఆ బాలిక. రాజు తన భార్యతో సుఖభోగాలతో ఉండసాగినాడు. తత్ఫలితంగా సువీరుడు భార్య తిరిగి మరలా గర్భవతి అయింది. ఈసారి కూడా అందమైన ఆడపిల్లనే కన్నది. ఆ ఆడపిల్ల ద్వారా మరింత ధనాన్ని సంపాదించవచ్చునని భావించినాడు రాజు. ఒకరోజు నర్మదా నదీ తీరానికి స్నానానికి వచ్చిన యతీశ్వరుడు అక్కడ ఉన్న పర్ణశాలని, సువీరుడిని, అతని భార్యని, కుమార్తెని చూసి, ఓయి, ఈ అరణ్యంలో సతీ సమేతముగా ఉన్న నీవెవరివి అని అడిగినాడు. యతీంద్రుడి ప్రశ్నలకి సమాధానంగా, అయ్యా, నేను వంగదేశాసీదుడైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్య భ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది ఇంకా ఏమి ఉందని తమకు తెలిసిందే కదా. ప్రస్తుతం నేను ఆ విధముగా దుఃఖితుడనై ఈ అరణ్యంలో శరణాగతుడిగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలో తొలిచూలుగా నాకొక కూతురు పుట్టింది. ఆమెనొక ముని కుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఈ పాప నా రెండో కూతురు. ఈమెను కూడా విక్రయించి వచ్చిన కన్యాశుల్కముతో జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు సువీరుడు. సువీరుడు చెప్పినదంతా విన్న యతీంద్రుడు, ఎంత పని చేశావు రాజా! మూర్ఖత్వంతో చెప్పలేనంత పాపాన్ని మూటకట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంతరం అసీపత్రం అనే నరకం పొందుతాడు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ యొక్క దేవ, ఋషి, పితృలందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మకు పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. కేవలం ఆడపిల్లని అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకములో పడతారు. ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యాశుల్కం అనే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని సూచించలేదు. కాబట్టి ఓ సువీర, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ రెండవ కూతురికి కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలుడైన వరుణునికి కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలో స్నానాదులను చేయటం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగాలు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అంటూ హితబోధన చేశాడు యతీశ్వరుడు. కానీ నీచబుద్ధి గల సువీరుడు యతీశ్వరుడి సద్బోధన తిరస్కరిస్తూ పుట్టినందుకు శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే గాని ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? ఏదో ఒక విధంగా డబ్బును సంపాదించి సకల భోగాలని అనుభవించటమే నా ప్రధాన లక్షణము. నా పెద్ద కూతుర్ని తీసుకున్న కన్యాశుల్కము కంటే ఎక్కువగా ధనం ఇచ్చిన వాడికే నా చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నేను సుఖభోగాలను అనుభవిస్తాను. అయినా నా సొంత విషయాలన్నీ నీకెందుకు అంటూ కసిరి కొట్టినాడు. యతి మందహాసము చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే సువీరుడి దురాలోచన మరో మలుపు తిరిగింది. అతడు అకాల మరణం చెంది నరకానికి చేరుకున్నాడు. శృతకీర్తి వృత్తాంతము. సువీరుడి పూర్వీకులు శృతకీర్తి అనే రాజు ఉండేవాడు. సమస్త ధర్మ ప్రవర్త, శతాధిక యాగకర్త అయినటువంటి ఆ రాజు తన పుణ్య కార్యాచరణ వల్ల స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే యముడి ఆజ్ఞానుసారం యమభటులు స్వర్గానికి వచ్చి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకొని వచ్చారు. శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు యమధర్మరాజా? నేను చేసిన పాపం ఏమిటి అని అడిగినారు. శృతకీర్తి, నీవు పుణ్యాత్ముడివే, కానీ నీ వంశీయుడైన సువీరుడు కన్యని విక్రయించినాడు. అతడు చేసిన మహాపాపం వలన అతని వంశానికి చెందిన మీరందరూ కూడా నరకానికి రాక తప్పదు. అయినా మహాపుణ్యాత్ముడివైన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పరమ పాప కృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది.
ఆ బిడ్డకి ఇంకా వివాహము కాలేదు కాబట్టి నీవు నా అనుగ్రహం వలన దేహివై అక్కడికి వెళ్ళి కార్తీక మాసములో ఆ బాలికను యోగ్యుడైన వరుణునికి ఇచ్చి కన్యాదానము జరిపించు. ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకరణ భూషితమైన కన్యను యోగ్యుడైన వరుడికి దానము చేస్తారో వాడు భూలోకాధిపతికి సమానమవుతాడు. అలా కన్యాదానము చెయ్యాలని సంకల్పము ఉండి కూడా సంతానము లేని వారు బ్రాహ్మణ కన్యాదానానికి కానీ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడి కానీ ధన సహాయము చేసినట్లయితే ఆ దాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి సువీరుడి రెండవ కూతుర్ని ఎవరైనా సద్బ్రాహ్మణులకు కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు సువీరాధులు అందరూ నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు యముడు. యమధర్మరాజు అనుగ్రహం వలన మానవ దేహము పొందిన శృతకీర్తి వెంటనే భూలోకంలో నర్మదా నదీ తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడి భార్యని కూతుర్ని చూసి ఆమెకు హితవు చెప్పినాడు. సువీరుడు రెండవ కూతుర్ని స్వర్ణాభరణ భూషిత చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానము చేసినాడు. ఆ పుణ్యఫలం వలన సువీరుడు నరక బాధలు విముక్తుడై స్వర్గాన్ని చేరుకున్నాడు. ఆ తరువాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్య మూల్యమును ధారపోయటము వలన వారి వారి పితామహ వర్గాలు వారందరూ స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి సుఖించినాడు. కనుక కార్తీక మాసములో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింప చేసుకుంటారనడములో ఏమాత్రం సందేహం లేదు. కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థం కనీసం మాట సహాయం చేసినప్పటికీ అమితమైన పుణ్యాన్ని పొందుతారు అని తెలిపినాడు వశిష్ఠ మహర్షి. 13వ రోజు పారాయణము సమాప్తము. చూశారు కదండి, ఎంత పవిత్రమైన చాప్టర్ ఇది. కన్యాదానం అంటే ఆడపిల్లని చక్కగా అలంకరించి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయటము. కన్యాదానం చేసినప్పుడు అంటే మనం ఎందుకు కట్న కానుకలు తీసుకోకూడదు? మగపిల్లవాళ్ళు ఏంటంటే ఆడపిల్లని మన సంస్కృతిలో లక్ష్మీదేవిగా భావిస్తారు. అంటే మనము లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అంటే ఎప్పుడైనా కూడండి మన సాంప్రదాయంలో తెలుగు సాంప్రదాయంలో ఆడపిల్ల లక్ష్మీదేవి అయితే పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి అంటే వరుడు విష్ణుమూర్తితో సమానం అనమాట. అంటే నారాయణుడితో సమానం అనమాట. అంటే లక్ష్మీదేవిని మీ ఇంటి లక్ష్మిని నారాయణుడికి ఇస్తున్నారని అర్థము. అంతేగాని కార్తీక మాసంలో 13వ అధ్యాయాన్ని అయితే కన్యాదాన ఫలితాన్ని అయితే మనము చదువుకున్నాం ఈరోజు. ఉంటానండి. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నారాయణాయ గోవిందాయ నమః.